హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఆషాఢ మాసం వచ్చేసిందండి. ఆషాఢ మాసాన్ని మనం శూన్యమాసంగా చెప్పుకుంటూ ఉంటాం. మాసాలలో 4వ మాసం ఈ ఆషాఢ మాసం అన్నమాట. ఈ ఆషాఢ మాసంలో ఏమేం ప్రత్యేకత ఉంది, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవన్నీ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఆషాఢ మాసం అనగానే మనం ఆడవారంతా కూడా చేతులకి గోరింటాకు పెట్టుకొని ఆషాఢం ఆదివారం ఎందుకంటే ఆదివారం ఇంట్లో అందరం ఫ్రీగా ఉంటాం కాబట్టి. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఆ రోజు మనకి టైం ఉంటుంది కాబట్టి ఆషాఢ మాసం చక్కగా ఆడవాళ్ళంతా 5వ తన నిండుగా ఉండడానికి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల వర్షాకాలంలో మనకి రోగనిరోధక శక్తి ఉంటుంది, రోగాలు రావు. అలాగే మనం వర్షంలో తడుస్తూ ఉంటాం, పాదాలకి కూడా గోరింటాకు పెట్టుకుంటే పాదాలు పగలకుండా బాగుంటాయి. ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో నవదంపతులు కొత్తగా పెళ్ళైన వారు ఒక దగ్గర ఉండకూడదు అంటారు. దానికి కూడా పెద్ద నియమ నిబంధనలు ఏం లేవండి. ఎందుకు ఉండకూడదు అంటారంటే, ఒకవేళ ఆషాఢ మాసంలో కానీ గర్భం ధరిస్తే మళ్ళీ 9వ నెల వచ్చేటప్పటికి వేసవి కాలం వచ్చేస్తుంది. ఆ వేసవికి పుట్టే పిల్లవాడు ఆ ఎండకి తట్టుకోలేడు అనే ఉద్దేశంతో మనకి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ రోజు మనము శ్రీ మహావిష్ణువు ఆయన వెళ్ళిపోయి శయనిస్తాడు, నిద్రలో ఉంటాడనమాట. అందుకని తొలి ఏకాదశి అని చెప్పి కూడా అంటూ ఉంటారు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ఆ రోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ ఆషాఢ మాసంలో మనం చేసే దానాలు పూజలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కానీ ఈ ఆషాఢ మాసం శూన్యమాసం అని చెప్తూ ఉంటాము. ఈ మాసంలో మనకి శుభకార్యాలు ఉండవు కాబట్టి పెద్దవాళ్ళకి మనము అమావాస్య రోజు మనం పెద్దవాళ్ళని తలుచుకొని దాన ధర్మాలు చేస్తే దానికి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అంతేకాదండి, ఈ శూన్యమాసంలో ఆషాఢ శుద్ధ విధియ నాడు పూరిలో జగన్నాథ రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. అది ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆషాఢ పంచమి రోజు స్కంద పంచమి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు స్కంద పంచమి. ఆ రోజు మనం పొద్దున్నుంచి ఉపవాసం ఉండి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి దర్శిస్తే స్వామి దయ మనకి ఉంటుంది, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు అని చెప్పేసి మనకి పురాణాల ద్వారా మనకి తెలుస్తూ ఉందన్నమాట. అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. ఈ ఆషాఢ మాసంలో మెయిన్ ఏంటంటే తెలంగాణలో బోనాల పండగ ఆషాఢ మాసంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణలో ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి పండగలలో బోనాల పండగ ఒకటి ఆషాఢ మాసంలో జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటి అంటే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి కూడా ఈ ఆషాఢ మాసంలోనే మనకి వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటూ ఉంటాము. అలాగే తొలి ఏకాదశి, ఇలాగా ప్రత్యేకమైనటువంటి పండగలతో దక్షిణాయన పుణ్యకాలం మనకి ప్రారంభమవుతుంది. ఇలాగా ఆషాఢ మాసానికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట. మరి విన్నారు కదా, ఆషాఢ మాసంలో మనం ఏమేమి చెయ్యాలి. చక్కగా ఇంకా ఈ ఆషాఢ మాసంలో మనం దాన ధర్మాలు, అన్నదానం, అలాగే గొడుగు, ఉప్పు, ఇలాగా రకరకాల దానాలు మనకి ఏది శక్తి ఉంటే ఆ దానం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. మరి విన్నారు కదండి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.